మై డియర్ ఫ్రెండ్స్, మనం రామాయణంలో బాలకాండ దగ్గర ఉన్నాం. బాలకాండలో ఉన్నాం. బాలకాండలో విశ్వామిత్రుడు అక్కడ సిద్ధాశ్రమంలో యజ్ఞం అయిపోయిన తర్వాత రామలక్ష్మణులను తీసుకుని జనక మహారాజు దేశానికి ఆయన యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళండి అని కొంతమంది చెప్పారు. కాబట్టి ఆ జనక మహారాజు మిథిలా నగరానికి వెళ్తున్న మార్గ మధ్యంలో వచ్చిన ప్రదేశాలు, అక్కడికి అక్కడ వాటి కథల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్షీరసాగర మదనం చెప్పుకున్నాం. అందువలన ఏమైంది? మదనంలో దేవతలు రాక్షసులు ఇద్దరు పాల్గొన్నారు. చివరికి ఏంటంటే అమృతం దేవతలకు దక్కింది, ఆ, రాక్షసులకు దక్కలేదు. వీళ్ళు అమరులయ్యారు. ఆ యుద్ధంలో, అప్పుడు జరిగిన యుద్ధంలో, దేవదానవుల యుద్ధంలో చాలా మంది దితి కుమారులు చనిపోయారు. దితి, అదితి. దితి అంటే రాక్షసుల తల్లి, అదితి దేవతల తల్లి. సో కశ్యప ప్రజాపతి అన్నమాట, అదితి కశ్యపులు అంటాం కదా. సో ఆమె కడుపునే మన ఆ, వామన అవతారంలో విష్ణుమూర్తి జన్మించారు. అయితే అప్పుడు ఏమైందంటే దితి చాలా బాధపడిందండి. తన కుమారులు కదా ఎక్కువ మంది చనిపోయారు. దితి చాలా బాధపడి తన భర్త అయిన కశ్యపుని అడిగింది. నీ కుమారులైన దేవతలు మహాబలశాలులు, వారు నా పుత్రులందరినీ చంపేశారు. ఈ దేవేంద్రుడిని ఈ దేవేంద్రుడి వల్లనే నాకు ఈ కష్టాలు వచ్చాయి. కాబట్టి ఇంద్రుడిని చంపగలిగే కుమారుడు కావాలి, నాకు ప్రసాదించు అని అడిగింది. ఇంద్రుడిని చంపగలిగే కుమారుణ్ణి నాకు ప్రసాదించు అని ఆమె కోరుకుందనమాట. సో దానికి ఆమె ఏమంటదంటే, నేను దీనికోసం సుదీర్ఘమైన తపస్సు చేస్తాను, దానికి నువ్వు అనుజ్ఞ ఇవ్వు, నీ అనుమతి ఉంటే ఇంద్రుడిని చంపబోయే కుమారుడు కోసం ఆ, నేను తపస్సు చేస్తాను అనగానే, భర్త ఏమో ఆల్రెడీ బాధలో ఉంది కదా దితి. ఓకే, నీ ఆ, తపోధనురాలా, నీకు క్షేమమగుగాక. ఇంద్రుని చంపగలిగే కుమారుడు నీకు కలుగును. ఇంద్రుని చంపగలిగే కుమారుడు నీకు పుడతాడు. అయితే ఒక కండిషన్ పెట్టి, నీవు పవిత్రముగా ఉంటేనే. నీవు పవిత్రంగా ఉండాలి, ఎక్కడా చిన్న అశుచిత్వం రాకూడదు, పవిత్రతకి భంగం రాకూడదు. అలా అయితే 1000 సంవత్సరాలు నిండగానే మూడు లోకాలకి ప్రభువైన కుమారుని నా వలన నువ్వు కనగలవు. మూడు లోకాలకి ప్రభు అవుతాడు, కానీ చిన్న కండిషన్, చిన్న క్లాజ్ అనగానే ఆమెమో ఓకే, క్షేమం. ఆయన భర్త వెళ్ళిపోయాడు, కశ్యపుడు వెళ్ళిపోయాడు. ఆమెమో కుశప్లవము, ఇది ఇంపార్టెంట్ రాసుకోండి. ఎక్కడ దితి తపస్సు చేసింది? ఇంద్రుని చంపగలిగే కుమారుడు కోసం దితి ఎక్కడ తపస్సు చేసింది అంటే ఆన్సర్ కుశప్లవము. కుశప్లవము అనే క్షేత్రం చేరి అక్కడ అతి తీవ్రమైన తపస్సు చేయడం జరిగింది దితి. అప్పుడు దేవేంద్రుడు అక్కడికి వచ్చాడనమాట. వచ్చి ఎంతైనా తల్లే కదా, ఇంకా తల్లి వరుస అవుతుంది కాబట్టి ఆమెకు సేవలు చేశాడు. ఆవిడకి అన్ని, ఆ తపస్సు చేసినప్పుడు అగ్ని సమిధులు, ఫలములు అన్నీ తీసుకొచ్చి ఆమెకు వడలు పట్టడం, ఒక కొడుకు తల్లికి ఎటువంటి సేవలు చేయాలో అవన్నీ చేస్తుంటే 990 సంవత్సరాలు అయిపోయాయంట. 990 ఇయర్స్ అయిపోయి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు దేవేంద్రుడితో చాలా ఆనందంగా ఉంది కదా దితి. నేను కోరగా నీ తండ్రి అంటే భర్త కాబట్టి, నీ తండ్రి 1000 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు నాకు పుడతాడని వరం ఇచ్చాడు. అందువల్లనే ఇంకా 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలు అయిపోతే నీ సోదరుడిని అంటే నిన్ను చంపే కొడుకు నాకు క్లాజ్ ఆవిడ చెప్పలేదు. ఒక మంచి కుమారుడు పుడతాడు, నీ సోదరుడిని నువ్వు చూస్తావు. అందువలన అతనితో కలిసి నువ్వు ఈ మూడు లోకాలను గెలుస్తావు అని చెప్పింది, అసలు విషయం చెప్పకుండా. ఇంద్రుడు కూడా జాగ్రత్తగా, ఇంద్రుడికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆమె అలా మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం రోజు ఏమైంది? తలవైపు పాదాలు, పాదాలను వైపు తల, రివర్స్లో పడుకుందట. చూడండి, ఆవిడ చేసిన మిస్టేక్ అదే. తలవైపు పాదాలు, పాదాలను వైపు తల, రివర్స్లో పడుకోవడం వలన ఆమె అపరిశుద్ధురాలైంది. ఆమె అపరిశుద్ధురాలు అవడం వలన ఇంద్రుడు ఆమె శరీరంలో ప్రవేశించి ఆమె గర్భాన్ని 7 ముక్కలుగా చేసినట్టు. ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి శరీరంలోకి 7 ముక్కలుగా ఖండించాడు. అక్కడ తన వజ్రాయుధం, అదే వజ్రాయుధంతో, అతను వజ్రాయుధం అని కాదు, మొత్తానికి ఒక చిన్న పదునైన ఆయుధంతో ఖండించేశాడు. ఆ శబ్దం విని అప్పుడు ఒకసారిగా ఏమైంది? ఆ ఖండించిన తర్వాత ఆ బిడ్డ, ఆ ముక్కలో అవుతున్న బిడ్డ గట్టిగా ఏడ్చాడు.
గట్టిగా ఏడడం జరిగింది. దితి కూడా మేల్కొంది, పడుకుంది. మహా తేజస్సు గల దేవేంద్రుడు ఆ గర్భాన్ని, అంటే ఆ గర్భాన్ని మారుదా మారుదా, ఏడవకము ఏడవకము అని అన్నాడు. అందుకే వాళ్ళు మరుత్తులు అని పిలువబడ్డారు. మారుద అంటే ఏడవకము. ఆ గర్భం ఏడిస్తే ఎలుగెత్తి నువ్వు మీరు ఏడవకండి ఏడవకండి అని ఇంద్రుడు అన్నాడు అనమాట. అప్పుడు తల్లి లేచి, చంపొద్దు, నా పిల్లల్ని నువ్వు కాపాడు, వాళ్ళని చంపేస్తానంటావేంటి, ఇప్పటికే నేను గర్భశోకంతో ఉన్నాను, పుత్రశోకంతో ఉన్నాను, చాలా మంది పిల్లలు చనిపోయారు అని చెప్పిన తర్వాత, అప్పుడు నువ్వు తల్లి నన్ను క్షమించు, నువ్వు అక్కడ పడుకోవడంలో అటుది ఏమన్నా దాన్ని అపరిశుద్ధురాలు అయ్యావు, పాదం తలవైపు తలని పాదం వైపు పెట్టావు కాబట్టి నేను 7 ముక్కలుగా ఖండించేశాను, నన్ను క్షమించు అని. అప్పుడు ఇంద్రా, నేను మిస్టేక్ చేశాను, ఆ తప్పు నాది, అందువలన నువ్వు ఉపయోగించుకున్నావు. అయితే నా 7 కుమారులను కూడా, ఈ 7 కూడా అధిష్టాన వీళ్ళు కూడా దేవతలై, మరుత్తులై, ఏమంటారు దాన్ని, మరుత్తులుగా అంతరిక్షంలో సంచరించేటట్లు వీళ్ళకి కూడా దేవతల స్థానం ఇచ్చేటట్టు నువ్వు వరమియ్యు అని ఇంద్రుడిని కోరింది. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడంటే, ఒకడు బ్రహ్మలోకానికి, ఒకడు ఇంద్రలోకము, మూడవవాడు వాయువు అనే పేరుతో అంతరిక్షంలోని కూడా ఉంటారు. మిగిలిన నలుగురు నలుగురు కూడా 4 దిక్కులందు సంచరిస్తారని చెప్పి ఆమెకు నమస్కరించి ఆమెను మళ్ళీ క్షమాపణలు అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. పూర్వము దేవేంద్రుడు ఆ కుశప్లవంలో ఆవిడ తపస్సు చేసిన దగ్గరే దేవేంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇది ఇది చాలా మంచి ప్లేసు. దితి తపస్సు చేసింది, దేవేంద్రుడు కూడా ఉండేవాడు అని చెప్పి ఇక్కడ విశాలుడు అనే ఒక పరమధార్మికుడైన ఇక్ష్వాకు దేశపు రాజు, అంటే రాముని పూర్వీకుడు అనమాట విశాలుడు, ఆ అనే రాజు విశాల అనే పేరుతో ఒక నగరాన్ని నిర్మించాడు. అందుకోసం ఈ కథ అంతా వచ్చింది. విశాలపురం, విశాల నగరం, అక్కడికి వచ్చారు జనక మహారాజా ఆస్థానానికి, అదే రాజ్యానికంటే కొద్దిగా ముందన్నమాట. సో విశాల దేశానికి వచ్చారు. ఆ ఈ విశాలుడు అనే రాజు ఈ నగరాన్ని నిర్మించాడు అని చెప్పి అక్కడ లిస్ట్ చెప్తాడు. అవి ఎగ్జామ్లో పడవు. విశాలపురము, కుశప్లవము అనే ప్రాంతంలో కట్టబడిన రాజ్యం పేరు విశాలపురము, దాన్ని విశాలుడు నిర్మించాడు. ఆ లిస్ట్ ఏంటంటే రకరకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ వదిలేస్తే ఇప్పుడు ఎవరో రాజు పరిపాలిస్తున్నాడు కదా. ఇప్పుడు విశాలపురం అనే రాజ్యాన్ని ఆ, ఎవరు పరిపాలిస్తున్నారంటే సుమతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. సుమతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇక్ష్వాకు వంశం నుండే, నేను అనుకోను డివేట్ అయి ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక రాజ్యాన్ని పెట్టుకుని ఉంటారు. అతను ఇక్ష్వాకు వంశపు రాజుకు జన్మించిన వాడే కుశాలుడు అని చెప్పి అనమాట. మొత్తానికి ఈ కాలంలో ఇప్పుడు మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు విశాలపురంలో ఎవరు పరిపాలిస్తున్నారు? సుమతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. సో వెంటనే విశ్వామిత్రుడు అక్కడికి వెళ్ళగానే సుమతికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆయన వెంటనే వచ్చి విశ్వామిత్రుడికి అన్ని నమస్కారాన్ని తగిన సముచిత రీతిలో గౌరవించి ఇక్కడ ఆ, ఈ రామలక్ష్మణులు ఎవరో తనకు తెలియదు కాబట్టి, మహాముని వీరిద్దరూ ఎవరు, వీరు చాలా అద్భుతంగా ఉన్నారు, వాళ్ళ వర్ణన అంతా మనకు అవసరం లేదు. వాల్మీకి సంస్కృత కావ్యాల్లో ఎక్కువ వర్ణనలు ఉంటాయి, మనకి ఎగ్జామ్లో అది మనకు అంత అనవసరం కాబట్టి అది పక్కన పెట్టేస్తాం అనమాట. సో విశ్వామిత్రుడు ఏంటంటే మొత్తం సిద్ధాస్త్రం, తాటక సుబాహులు వధ, మారీచిని దూరంగా కొట్టేయడం, రామలక్ష్మణుల పరాక్రమం గురించి మొత్తం అంతా సూక్ష్మంగా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత అప్పుడు అతను చాలా ఆనందపడి దశరథ కుమారులు కూడా రామలక్ష్మణులు ఇద్దరిని కూడా సుమతి ఆనందంగా పూజించాడు అనమాట. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు జనక మహారాజు అక్కడి నుంచి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళారు. మిథిలా నగరానికి సుమతి దగ్గర విశాలపురం నుండి మిథిలా నగరానికి వెళ్తున్నప్పుడు ఇంకా మిథిలా నగరం సరిహద్దుల్లో ఒక ప్రాచీనము, నిర్జనము, సుందరము, శూన్యము, వాల్మీకి మాటలు, ఒక ఆశ్రమం. సో ఒక ఆశ్రమం కనిపించిందట. ఏంటి ఇంత నిర్జనంగా ఉంది ఏంటి అంటే, అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు రామలక్ష్మణుడికి, ఈ ఆశ్రమము పరమ పావనుడు పరమ పవిత్రుడైన గౌతమ మహామునిది. గౌతమ మహాముని ఆశ్రమము ఇది. ఇతడు పూర్వము ఇక్కడ అహల్యా సమేతుడే, ఇతడు అనేక సంవత్సరాల పాటు నివసించాడు, తపస్సు చేశాడు. అయితే ఏం జరిగింది, ఒకనాడు ఇంద్రుడు గౌతముడు లేని సమయం చూసి గౌతముడి వేషంలో వచ్చి
అతను సంగమం కోరుకున్నాడు, ఆమెను కోరుకున్నాడు. వచ్చినవాడు ఇంద్రుడు గౌతముని వేషంలో వచ్చాడు అని తెలిసి కూడా ఆమె దానికి అంగీకరించింది. సమాగమం జరిగిందనమాట. తర్వాత పిమ్మట మా భర్త వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళిపో, కృతార్థురాలను అయితేని నువ్వు వెళ్ళిపో అని చెప్పి శీఘ్రంగా వెళ్ళిపో అని చెప్పేసరికి ఇంద్రుడు రావడం, భర్తకి మనం అత్తారింటికి దారేదో సినిమా సన్నివేశాలు కూడా మనం చూస్తాం. స్వామి, నదికి పోలేదా అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఎన్నిసార్లు అయినా బ్రహ్మానందం గారికి అలా కాకుండా ఇక్కడ ఈ కథలో ఏంటంటే ఇంద్రుడు ఇలా బయటికి వెళ్ళిపోతుంటే ఆ గౌతముడు ఎదురుపడతాడు. గౌతముడు చాలా ఒక అద్భుతం, అంటే ఆపురి బాయకుని ప్రవరుడు గురించి మనకి మను చరిత్రలో ఆయన ఒకటే చెప్తాడు. వలసాని పెద్దన ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీక్షా పరతంత్రుడు అంటాడు. వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీక్షా పరతంత్రుడు. సో హై హై వాల్యూస్ అన్నమాట, హైలీ ఎథికల్. సో గౌతముడు కోపం పట్టలేకపోయాడు. చూడగానే ఆయన గ్రహించాడు తప్పు జరిగిందని చెప్పి, జరగకూడని పాపం జరిగిందని చెప్పి ఆయన గ్రహించి ఇంద్రుని ముందుగా నువ్వు చేయకూడని పని చేశావు, అందువలన నీ తప్పుకి ఫలితాన్ని అనుభవించాలి. నీ అండములు పడిపోవుగాక, టెస్టికల్స్ అంటాం, వృషణాలు అంటాం తెలుగులో, అవి పడిపోవుగాక, వృషణాలు లేనివాడు అవుతావుగాక అని శపించాడు ఇంద్రుణ్ణి. ఆమెకు తిరిగి నువ్వు నువ్వు చేసిన పనికి అనేక వేల సంవత్సరాల పాటు నువ్వు ఇక్కడే నివసిస్తావు, ఎవరికి కనబడకుండా భస్మములో పడి ఆ, భస్మములో పడి ఉండి ఆహారం ఏమీ లేకుండా వాయుభక్షణ చేస్తూ తపస్సు చేయించు ఈ ఆశ్రమంనే ఉంటావు. అంతేగాని రాయి అయిపోమని వాల్మీకి రామాయణంలో లేదు. ఈ ఆశ్రమంలోనే ఉంటావు, ఎవరికి కనబడకుండా వాయుభక్షం చేస్తూ నువ్వు ఆహారం ఏమీ లేకుండా ఏ ఆశ్రమంలో ఉండిపోతావు అని చెప్పి కొంతకాలం తర్వాత దశరథ రాముడు వస్తాడు. అతను అతను వచ్చిన తర్వాత అతను ఈ ఆశ్రమంలోని ఈ ప్రవేశించగానే అతని పాదధూళి తగిలితే ఆ భస్మం ఉంటుంది, ఎవరికి కనబడదు కదా. నువ్వు మళ్ళీ శుద్ధురాలవు కాగలవు, నీ లోపమోహాలు అప్పుడు పోయి తిరిగి నన్ను కలుసుకోగలవు అని చెప్పి అతను శాపం ఇచ్చాడు. ఇద్దరికి శాపం ఇచ్చాడు. అక్కడి నుంచి అతను హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ పనిష్మెంట్ ఆవిడకి జరిగింది, ఇంద్రుడికి జరిగింది. అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే మిగిలిన దేవతలందరినీ రిక్వెస్ట్ చేస్తాడు, నాకు ఇలా జరిగింది, నాకు అండాలు టెస్టిస్ లేవు, వృషణాలు లేవు, అందువలన నాకు నా సమస్యకి పరిష్కారం ఇవ్వండి అనగానే మిగిలిన దేవతలందరూ అక్కడ పితృదేవతలకు కూడా వాళ్ళు పూజలు చేస్తారు. అప్పుడు ఒక మేషాండము ఉంటాయి కదా, ఆ అండాలు తీసి ఇంద్రుడికి అతికించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇంద్రుడు మేషాండాలు మేషాండాలు పెట్టుకున్నవాడు మేషవృషణుడు అంటారట ఇంద్రుడిని. అప్పటి నుంచి మేషవృషణుడు. సో మొత్తానికి రాముడు అహల్యను తర్వాత విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత రాముడు ఒక అహల్యను చూడడం జరిగింది. ఆమెను నిజంగా ఎంత మూర్తీభవించిన సౌందర్య రాశి అంటే ఆమె గురించి చెప్పినప్పుడు ఆమె గురించి చెప్పినప్పుడు వాల్మీకి ఎంత అద్భుతమైన మాట అంటాడంటే బ్రహ్మ ఆమెను ప్రయత్నపూర్వకముగా సృజించెన అని, బ్రహ్మ ఆమెను ప్రయత్నపూర్వకంగా సృజించెన అన్నమాట అంటాడు. అంత అద్భుతమైన సౌందర్య రాశి ఆమె. పూర్ణ చంద్రకాంతి వలె జలమధ్యమనందు ప్రతిబింబించిన సూర్యకాంతి వలె అక్కడ స్పష్టముగా కనబడకపోయిన ఒక అద్భుతమైన తేజస్సుతో ఆమె అక్కడ మామూలు రూపంలోకి వచ్చిందనమాట. సో మొత్తానికి ఆ రాముడు కనిపించే వరకు కూడా, రాముడు అక్కడికి వచ్చే వరకు మూడు లోకాల్లో ఎవరికీ కనిపించకుండా భస్మ రూపంలో వాయుభక్షం చేస్తూ ఉన్నది. ఆమె చివరికి శాప విమోచనం పొందిందనమాట. సో చివరికి ఆమె రాముణ్ణి ఏ, శాస్త్రోక్తంగా పూజించింది. రామలక్ష్మణులు ఆమె సత్కారాలను స్వీకరించారు. అక్కడి నుంచి గౌతముడు కూడా వచ్చేసి అతడు అహల్యని స్వీకరించి మొత్తానికి వాళ్ళిద్దరు కథ సుఖాంతమైంది. అహల్య గౌతముల వృత్తాంతం జనక మహారాజు ఆస్థానానికంటే ముందు జరిగింది. దీని తర్వాత అప్పుడు వీరు బయలుదేరి లక్ష్మణ సమేతుడై రాముడు విశ్వామిత్రుడు వెంట నడుచుచు ఆ జనకని జనకని యజ్ఞవాటికి చేరుకున్నారు. చూసి యజ్ఞ సంభారాలు అవి చాలా బాగున్నాయి. జనకుడు అని మామూలుగానే జనకుడు చాలా హైలీ నాలెడ్జబుల్. అందుకే మనకి ఆ అర్జునుడు అర్జునుడు కృష్ణుడిని అడిగింది భగవద్గీత.
అర్జునుడు కృష్ణుడిని తన సందేహాలు తీర్చుకున్నది భగవద్గీత. నెక్స్ట్ స్టేజ్ రాముడు. రాముడు వశిష్ఠుణ్ణి తన సందేహాలు తీర్చుకుంది యోగ వాసిష్టము. రాముడు నెక్స్ట్ స్టేజ్ అన్నమాట మన భారతీయ వేదాంత గ్రంథాల్లో. రాముడు వశిష్ఠుడు అనమాట. రాముడు హైలీ నాలెడ్జబుల్, వశిష్ఠుడు ఆయన మహాపురుషుడు. అతన్ని అడిగింది అది యోగ వాసిష్టము. ఇంకా నెక్స్ట్ పోతే జనక మహారాజు లాంటి విద్వత్తున్న వ్యక్తికి సందేహాలు తీర్చాడు ఎవరు? అష్టావక్రముని. అది అష్టావక్ర గీత. సో భగవద్గీత, యోగ వాసిష్టము, అష్టావక్ర గీత. జనక మహారాజు సందేహాలు. జనకుడు కొలువులో తండ్రి వేరే చోట బంధింపబడి ఉంటాడు. ఆ తండ్రిని తిరిగి గెలుచుకోవడానికి అక్కడికి వెళ్ళి పండితులతో సంవాదం చేసి వాళ్ళందరినీ ఓడించి జనక మహారాజు సందేహాలన్నీ తీరుస్తాడు. అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అష్టావక్ర, అష్టావక్ర ముని అనమాట. సో ఇది ఈ మూడు రకాలు. సో అటువంటి ఆ జనక మహారాజు ఆ ఆశ్రమం అదే ఆ రాజ్యంలో ఆ యజ్ఞం ఏర్పాట్లు అవన్నీ రాముడు విని చాలా చాలా బాగా జరుగుతుంది అని ప్రశంసించడం జరిగింది. ఈ లోపల విశ్వామిత్రుడి గారికి విశ్వామిత్రుడు వచ్చినట్టు జనక మహారాజు కబురంతే తన పురోహితుడైన శతానందుని పంపించాడు. శతానందుడు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. తన పురోహితుడైన శతానందుని పంపించాడు. శతానందుడు వచ్చి ఎదురేగి విశ్వామిత్రుడికి నమస్కారం చేసి రామలక్ష్మణుల గురించి కనుక్కొని మొత్తానికి ఆ, అక్కడ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత జనకుడు చాలా ఆనందపడ్డాడు. ఆ యజ్ఞానికి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. నా యజ్ఞం కూడా సర్వాంగ అంటే పూర్తిగా సఫలమైంది. అందరూ దేవతలు వచ్చి హవిస్సులు స్వీకరించారు. సో మీరు రావడంతో ఇంకా అది నిండుదనం వచ్చింది. మీ వెనక అప్పుడు మళ్ళీ వాల్మీకి వర్ణన అనమాట. ఎవరు ఈ అద్భుతమైన ఇంత ఈ కుర్రవాళ్ళు స్వరద్రూపులు, పరాక్రమం కలవారు, శార్దూల వృషంలో తుల్యం, మంచి నేత్రాలు కలవారు, వాళ్ళ గురించి అడుగుతాడు. కుర్రవాళ్ళు అద్భుతంగా ఉన్నారు కాబట్టి నేచురల్ గానే అడిగితే మళ్ళీ విశ్వామిత్ర మహర్షి కథ అంతా చెప్పాడు. రామలక్ష్మణులు ఇలా చేశారు, సిద్ధాశ్రమంలో నాకు ఇలా సాయం చేశారు అనేసి. అది అక్కడ చెప్పిన తర్వాత అప్పుడు శతానందుడు లేచాడు. శతానందుడు ఆయన స్టార్ట్ చేశాడనమాట ఇదంతా విని. అప్పుడు శతానందుడు చెప్పాడు ఇది విశ్వామిత్రుడి పూర్వజన్మ మొత్తం టోటల్ స్టోరీ అన్నమాట. పూర్వ వృత్తాంతం అత్యంత కీలకమైంది బాలకాండంలో అన్నమాట. మహాతపస్వి అతను ఒక్కసారిగా అంతవరకు శతానందుడికి రామలక్ష్మణుల రాముడి గురించి స్టోరీ తెలుసు కాబట్టి అక్కడ ముందు క్యాచ్ చేయలేదు. ఇప్పుడు అతనికి అర్థమైంది అనమాట. ఓ వెంటనే అడిగాడు, ఓ రాముడా, మా తల్లి క్షేమమేనా? మా తల్లిదండ్రులు కలుసుకున్నారా? మా తల్లి శాప విమోచనం పొందిందా అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు విశ్వామిత్రుడు. అడగగానే విశ్వామిత్రుడు ఏమంటాడంటే ఆ ఎవరు రేణుకా జమదగ్నిలాగా మీ తల్లిదండ్రులు కలుసుకున్నారు. రేపొద్దున అడగచ్చు ఎవరితో పోల్చాడు విశ్వామిత్రుడు? అహల్య గౌతములు ఎవరిది అంటే రేణుక జమదగ్ని. రేణుక ఒక ఆలోచన ఊహలో ఒక తప్పు చేసిందని అది జమదగ్ని మహారాజుకు చెప్పుకుంటే ఆయన క్షమించకుండా తన కొడుకు అయిన పరశురాముడిని నీ తల్లిని నరికేయి అంటే తల్లిని నరికేస్తాడు. తర్వాత నువ్వు నీకేం కోరిక కావాలంటే తల్లిని బతికించండి. చివరికి రేణుకా జమదగ్నులు కలుసుకుంటారు అనమాట. అలాగే వీళ్ళిద్దరూ కలుసుకున్నారు అని చెప్పి చెప్తాడనమాట. అది చూసి అది ఆ మాటలు విని శతానందుడు పరమానంద భరితుడైపోయి అతను అప్పుడు ఏమంటాడంటే రాముడి గురించి అక్కడ రామునితో అంటాడనమాట. రామ, నీవు సర్వశ్రేష్ఠుడివే, కానీ అట్ ద సేమ్ టైం విశ్వామిత్రుడు ఉన్నాడే, ఇతని ఇతనికి తిరుగులేదు. ఇతని మహిమకు అడ్డే లేదు. నువ్వు అతనితో ఇక్కడికి వచ్చావు చూడు. అసలు ఎవరనుకుంటున్నావు? విశ్వామిత్రుడు. అతని చరిత్ర ఏంటో వినో. ఆల్రెడీ మనం కొంత చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ కొంత లింకప్ అవుద్ది. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ధర్మాత్ముడు, శత్రు వినాశకుడు, మంచి గొప్ప రాజు. దీని బ్యాక్గ్రౌండ్ లో బ్రహ్మపుత్రుడైన కుసుడు ఆ, కుసుడు అనే రాజు ఉండేవాడు. ఆ కుసుడుకు బలవంతుడు, ధార్మికుడు. ఈ స్టోరీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కుశనాభుడికి 100 మంది పిల్లలు ఉండేవారు, 4 అన్నదమ్ములు అని చెప్పి. సో ఆ, ఈ కుశనాభుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడు ఆ 100 మంది పిల్లల్ని అతను అమ్మాయిల్ని వివాహం చేసిన తర్వాత అతను అక్కడ అప్పుడు ఏమంటదాన్ని సారీ
కుశనాథన్ కాదు, కుశనాథన్ అంటున్నాను నేను. కుశనాథన్కి అప్పుడు గాది అనే కుమారుడు పుట్టాడు. ఆ గాది కుమారుడు విశ్వామిత్రుడు. అది ఆల్రెడీ లింక్ మనం చెప్పుకున్నాం కదా. విశ్వామిత్రుడు కాబట్టి విశ్వామిత్రుడికి వచ్చేసాడు అనమాట. సో విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేసిన తర్వాత ఒక రోజు ఒక అక్షౌహిణి సైన్యంతో బయలుదేరి అలా వేటకు వెళ్తూ అలా వెళ్ళాడంట. అలా వెళ్ళేసరికి అక్కడ ఒక మంచి ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమం వశిష్ఠ మహర్షిదే. అది ఇద్దరికి యుద్ధానికి నాంది, వైరానికి బీజం అక్కడ పడింది. ఈయనేమో రాజుగారు, ఆయనేమో ఒక ఏంటి అత్యంత గొప్ప మహర్షుల్లో ఒకడైన వశిష్ఠ మహర్షి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒక్కసారిగా వెళ్ళగానే వశిష్ఠుడు చాలా గౌరవించాడు. విశ్వామిత్రుడికి చాలా మంచి గౌరవించాడు, గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చాడు. సో రాజుగారు ఈయన్ని గౌరవించారు, ఈయన ఆయన్ని గౌరవించుకున్నారు. ఒకరు ఇద్దరు ఇద్దరు ధర్మబద్ధంగా మాట్లాడుకున్నారు. అక్కడ వరకు ఇష్యూ లేదు. అంతా అయిపోయిన తర్వాత ఆ వశిష్ఠుడు అంటాడు విశ్వామిత్రుడితో, మీరు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు కాబట్టి, మీరు సైన్య సమేతంగా వచ్చారు కాబట్టి, మీకు మీకు మేము మ్, మా మర్యాద మేము మర్యాద చేయాలి కాబట్టి మీరు మా అతిథి సత్కారాన్ని స్వీకరించండి. విశ్వామిత్రుడు మీరేమిస్తారండి, వద్దు, లేదు లేదు లేదు. మొత్తానికి నో అంటున్నాడు, ఆయన ఎస్ అంటున్నాడు. మొత్తానికి వశిష్ఠ మహర్షి ఒప్పించేశాడు. ఒప్పించేసగానే ఒక్కసారిగా ఇతను ఆశ్చర్యపోతున్నాడు, ఎంతమందికి ఎలా భోజనం పెట్టగలడా. అతని దగ్గర ఒక ఆవు ఉంది, సబల. ఆవు పేరు సబల అని ఆవుని పిలిచి, ఈ మహర్షికి నేను భోజనం ఏర్పాట్లు చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి తగిన ఏర్పాట్లు ఎవరికి ఏం కావాలో వాళ్ళు ఏం కోరితే అది ఇచ్చేమని చెప్పాడు. సభలో మొత్తం భక్ష్యాలు భోజ్యాలు, తినదగినవి, తాకదగినవి, నాకదగినవి, పేర్చదగినవి, రసాయనాలు, అవి వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. అంత అంతటి మృష్టాన్న భోజనం. శ్రీనాథుడు బాగా చెప్తాడు ఏదైనా, ఎక్కడైనా చెప్పాలంటే శ్రీనాథుడి భోజన ప్రియుడు అనమాట. ఆ తన సమకాలం నాటి మన ఆంధ్రదేశంలోని వంటలన్నీ కాశీలో గురునిధి చేత వర్ణింపజేస్తాడు. అవి చూసి మరీచి, ధూళిపాల పాకములు, అవి ఇవి అని చెప్పి అలాగే ఇక్కడ అన్నీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అంతా అయిపోయిన తర్వాత, అంతా సంతృప్తి చెందిన తర్వాత వెళ్ళిపోతూ విశ్వామిత్రుడు అంటాడు, ఓ బ్రాహ్మణోత్తమ, ఓకే, నువ్వు చాలా గొప్పగా మాకు విందు ఇచ్చావు. మేమందరమే ఆనందపడ్డాం. అయితే నేను ఈ దేశానికి రాజుగారిగా ఈ ఆవు నా దగ్గర ఉంటే ఇంకా ఉపయోగం. నీకేం కావాలో చెప్పు. 1,00,000 గోవుల్ని ఇస్తాను ఈ సభలో నాకు. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వెస్ట్. 1,00,000 ఆవులు ఇస్తాను నేను, సభలనిచ్చే అనగానే ధర్మాత్ముడైన వశిష్ఠుడు ఏమంటాడంటే, రాజా, నువ్వు కొన్ని వందల కోట్ల ఆవులు ఇచ్చినా నేను ఈ సభలను ఇవ్వను. వందల కోట్ల ఆవులు ఇచ్చినా నాకన్నీ ఇదే, మొత్తం నా లైఫ్ అంతా దీని మీద ఆధారపడి ఉంది, నేను ఇవ్వను. అప్పుడు విశ్వామిత్రుడు, బంగారు నడుము తాళ్ళును మెడత్రాళ్ళును, గోల్డ్ తాడులు అంటారు, కలవి, బంగారు అంకుశములు కలవి 14,000 ఏనుగులను ఇస్తాను. 14,000 ఎలిఫెంట్స్ని ఇస్తాను. తెల్లని గుర్రాలు కలవి, 4 గుర్రాలు కట్టదగినవి, 800 బంగారు రథాలను నీకు ఇస్తాను. 800 అంట గోల్డెన్ చారియట్స్. గోల్డెన్ చారియట్స్ ఇస్తాను నేను, 800. అలాగే మంచి దేశమునందు మంచి జాతి యందు పుట్టిన 11,000 గుర్రాలను నీకు ఇస్తాను. మళ్ళీ 11,000 హార్సెస్ ఇస్తాను. 1,00,00,000 గోవులు, 1 crore, రకరకాల కలర్లు, నీ ఇష్టం, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ అన్నీ ఇచ్చేస్తాను. ఆ లిస్ట్ చూడగానే చూడండి, ఈ సవరం నాకు ఇచ్చి బ్రాహ్మణోత్తమ అనగానే నిజంగా ఒక తల్లి అంటే ఒక బిడ్డ కోసం ఒక తండ్రి పడతాడే ఆవేదన, అది కనిపించింది నాకైతే ఇక్కడ ఆ, వశిష్ఠ మహర్షి మాటల్లో. రాజా, ఇదే నా రత్నము, ఇదే నా ధనము, ఇదే నా సర్వస్వము, ఇదే నా జీవితం, ఇదే నా రత్నము, ఇదే నా ధనము, ఇదే నా సర్వస్వము, ఇదే నా జీవితం, నేనివ్వను. ఇదే అన్నీ నాకు, ఇదే నాకు అన్నీ కామధేనువే, నేనివ్వను. ఇంకా విశ్వామిత్రుడి గారికి సామధాన భేద దండోపాయాల్లో సామ ప్రయోగం విఫలమైంది. దానం సామ విఫలమైంది, దానం విఫలమైంది. భేదం ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక దండమే, ఇంక ఎత్తుకెళ్ళిపోవాలి. దండం దశగుణం భవేత్, ఇంక ఎత్తుకెళ్ళిపోవాలని చెప్పి అతడు లాక్కెళ్ళిపోతున్నాడు. లాక్కెళ్ళిపోతుంటే అతను వశిష్ఠుడు కూడా ముందు ఆయనకి తెలియలేదు, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, ఈ సిచ్యువేషన్. అమ్మో ఇలాగనేసి అతను అలాగా నిశ్చేష్టుడై ఉన్నాడు.
అలా ఉండిపోయాడు. ఏంటి ఇలా జరుగుతుంది? సభ ఒక్కసారిగా వాళ్ళందరినీ చాలా మంది లాక్కెళ్ళిపోతే వాళ్ళందరినీ ఒకసారి విసిరి పాడేసి వశిష్ఠుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఒకటే ప్రశ్న అడిగింది ఏడ్చుకుంటూ. విశ- వశిష్ఠుడిని అడిగింది, బ్రహ్మపుత్రుడైన ఓ వశిష్ఠుడా, ఈ రాజ సేవకులు నన్ను తీసుకెళ్లిపోతున్నారు. నువ్వు వీరిని నిరోధించట్లేదు. నీవు నన్ను విడిచివేసేటివా? నన్ను వదిలేసావా? నువ్వు అడగట్లేదు. నువ్వు అసలు కనీసం ప్రయత్నమే చేయట్లేదు కదా అనగానే, అప్పుడు వశిష్ఠుడు అప్పుడు చాలా బాధపడుతూ ఒక మాట అంటాడు తన సోదరితో, "ఓ సబలా, నేను నిన్ను విడిచట్లేదు. నీవు నాకు ఎటువంటి అపకారము చేయలేదు. నువ్వు చేసిందంతా ఉపకారమే. ఈ మహాబలవంతుడైన రాజు నన్ను నీ నుండి వేరు చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా, నిర్హేతుకంగా తీసుకెళ్ళిపోతున్నాడు. అందువలన ఇతన్ని నేను అడ్డుకోలేకపోతున్నాను. నా శక్తి చాలట్లేదు" అనగానే, ఓకే, అతని దగ్గర అక్షౌహిణి సేన కూడా ఉంది కదా అనగానే, నీకేం కావాలి చెప్పు, నువ్వు అను, మొత్తం నేనే చూసుకుంటాను, మొత్తం ఆర్మీని అయితే. అంతే, నీకు బ్రహ్మబలం చాలా గొప్పదే, నువ్వు వేస్తాను, నువ్వు పర్మిషన్ ఇవ్వు, అనుమతి ఇవ్వు, నేను చూసుకుంటాను అనగానే అతను పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు శత్రు సైన్యము గల సైన్యాన్ని సృజిమ్మనగానే ఆ ఆ కామధేనువు హంబా ఒక గట్టిగా అరిస్తే ఆ ధ్వని నుండి వందలాది ఈ సైన్యం పప్లవులు తర్వాత రకరకాల పేర్లు వచ్చేసారు. వచ్చేసరికి వాళ్ళని విశ్వామిత్రుడు తన అక్షౌహిణి సైన్యంతో అస్త్రాలతో చంపేస్తుంటే ఇంకా శకులు తర్వాత ఎవరెవరు శకులు యవనులు రకరకాల పేర్లతో మొత్తానికి ఫుల్ ఆర్మీ, విశ్వామిత్రుని ఆర్మీ, అక్షౌహిణి మొత్తం ఆర్మీని నాశనం చేసి పడేశారు. జీరో అయిపోయింది అనమాట. ఒక్కసారిగా ఆ ఇంకా మ్లేచ్చులు, కిరాతులు, హరీతులు, యవనులు, సకులు రకరకాల ప్లేస్ బాడీ శరీరం నుంచి ప్రతి దగ్గర నుంచి ఆర్మీ వచ్చేసరికి విశ్వామిత్రుడు నూరుగురు కొడుకులు ఉండేవారు అప్పుడు. ఆ 100 మంది పిల్లలు ఒక్కసారి మీదకి వెళ్ళిపోయారు వశిష్ఠుడు. ఆయన ఒక్కసారిగా ఒక్క హోంకారంతో భస్మం చేశాడు. అయితే తర్వాత మనకి కథలో ఏంటంటే విశ్వామిత్రుడు నూరుగురు కుమారుల గురించి వస్తుంది. సో అయితే విశ్వామిత్రుడి తర్వాత కొంతమంది పిల్లలు పుట్టుండొచ్చు, లేదా అక్కడ ఆ లింక్ చిన్నది మనకి ఇబ్బంది అయినా సరే మనం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు అది. ఎందుకంటే ముందులోనే 100 మంది చనిపోయారు కదా. ఎందుకు మనకి ఐతరే బ్రాహ్మణంలో ఒక ప్రస్తావన ఉంటుంది అనమాట. సునస్సేపుడు కథలో సునస్సేపుని తన జ్యేష్ఠ భ్రాతగా అంగీకరించని తన నలుగురు పుత్రులను ఆ పుండ్ర, పులింద, మూతిబాది దస్య జాతుల్లో కలిసిపోండి అని విశ్వామిత్రుడు చెప్పించాడు ఒక ఐతిహ్యం అనమాట. అది వేరే కథ కాబట్టి దానికి దీనికి లింక్ లేదు. సో సారీ, చిన్న మా విజిబిలిటీ ఉంది కదా నాది. ఎస్ ఉంది సార్. సార్. ఓకే ఓకే ఓకే, ఏదో కాల్ వచ్చింది, సారీ అమ్మా. సో మనం ఆ, ఆ, ఈ 100 మంది పిల్లలు ఒకసారి వశిష్ఠుడి చేతిలో చనిపోయేసరికి అంత సైన్యము, కుమారులు, ఇంత రాజు మొత్తం అంతా ఒక మహర్షి చేతిలో, ఒక సభల చేతిలో మొత్తం అంతా అయిపోయింది. ఒక రెక్కలు తెగిన పక్షిలాగా వెళ్ళిపోయి ఇంకా అప్పుడు అలా డల్ అయిపోయేసరికి ఇక మీదటైనా జాగ్రత్తగా పరిపాలించుకో అని అక్కడ అని చెప్పేశాడు వశిష్ఠుడు. క్షమించాడు. క్షమించిన తర్వాత ఇలా కాదు, ఇతను ఓడించాలంటే ఏదో చేయాలని చెప్పి అక్కడి నుంచి అక్కడికి మొత్తానికి రాజ్యాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి ఒక అబ్బాయి చేతిలో పెట్టాడు అంటారు. మొత్తానికి ఎంతమంది పిల్లలు మనకి లెక్క తెలియకపోవచ్చు. సో మొత్తానికి అతను వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేసేసరికి పరమేశ్వరుడు కొంతకాలానికి ప్రత్యక్షమై ఏం కావాలంటే, నాకు అన్ని రకాల అస్త్రాలు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బలాతి బల అస్త్రాలన్నీ, ధనుర్విద్య పారంగతుని చెయ్యి, సర్వాస్త్రాలు నాకు ఇవ్వు అనగానే ఓకే తీసుకో అయిపోయావు పట్టుకుని వచ్చేసాడు. వెంటనే ఇంటికి వెళ్ళలేదు, రాజ్యానికి వెళ్ళలేదు, వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రా, వచ్చిన యుద్ధానికి నీ సంగతి నువ్వా నేనా తేల్చుకుందాం అని చెప్పి పిలిచి ఒక్కసారిగా అస్త్రాలను విడిచేసరికి తపోవనం అంతా భంగం, మొత్తం నాశనం అయిపోయింది. అందరూ హాహాకారాలు ఆత్తారావాలు చేసేసరికి వశిష్ఠ మహర్షి ఆగ్నేయాస్త్రాన్ని పట్టుకున్నాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని పట్టుకున్నాడు. ఇంక వశిష్ఠుడి మీద వేసేద్దామని వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని పైకెత్తాడు, తన కమండలాన్ని పైకెత్తి
రాని ఇష్టం ఏ అస్త్రాలు వేసుకుంటావో విశ్వామిత్రుడు మనం ఆల్రెడీ చదువుకున్న అన్ని అస్త్రాలని ప్రయోగించాడు. చివరికి బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠ మహర్షి బ్రహ్మదండంలో లీనమైపోయిందట. అంతే, ఇంత కష్టపడి తపస్సు చేశాను అన్నీ మొత్తం మొత్తం మింగేసింది. మింగేసరికి వశిష్ఠుడు రూపమే ఒక్కసారిగా ఒక రకమైన దారుణమై ఒక ఒక ముల్లోకాలను కూడా వణుకు అనమాట. అంత భయంకరమైన ఉగ్ర రూపం. అప్పుడు మునులందరూ రిక్వెస్ట్ చేస్తారు అతన్ని, నీ బలం అడ్డులేంది, నీ బ్రహ్మ తేజం ముందు అతని క్షత్రియ తేజం ఎంత, నువ్వు తగ్గాలి ఇక్కడ, లేకపోతే లోకం అల్లకల్లోలం అయిపోద్ది, నువ్వు అనుగ్రహించు అనగానే అప్పుడు వశిష్ఠ మహర్షి అక్కడ అతను తగ్గించుకుంటాడు అనమాట. మొత్తానికి శాంతిస్తాడు. ఓకే, విశ్వామిత్రికి అర్థమైపోద్ది, బా, బలం అంటే బ్రహ్మతేజమే, ఏముందలేదు ఈ క్షత్రియ తేజం అని చెప్పి మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోతాడు. మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయి అక్కడ సౌత్ ఇండియా వైపు వెళ్ళి తన భార్యతో, అక్కడ కొంతమంది పిల్లలు కూడా పుడతారట. ఆ పిల్ల మనకి ఎగ్జామ్లో అనవసరం అది. 1000 సంవత్సరాలు ఆ, తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, అప్పుడు నువ్వు రాజర్షి అయ్యేవు అన్నాడు. నువ్వు రాజుగారు కదా మరి, నువ్వు రాజర్షి అయ్యేవు అనగానే ఆ విశ్వామిత్రుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఇదేంటిది, ఇంత కష్టపడితే మళ్ళీ రాజర్షి అంటాడేంటి అని చెప్పి మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ తపస్సుకి వెళ్ళిపోయాడు. తపస్సుకి వెళ్ళిపోయేసరికి ఈ లోపల విశ్వామిత్రుడి గారికి చూడండి, ఆయన యాటిట్యూడ్ మెచ్చుకోవాలి. అంతే, కన్సిస్టెన్సీ అన్నమాట, ఎఫర్ట్. మన ఎగ్జామ్స్లో కూడా ఆ కన్సిస్టెన్సీ, అలా ప్రయత్నం ఆపకూడదు, ప్రాక్టీస్ ఆపకూడదు, మీ ప్రయత్నం ఆపకూడదు. నేను ఒకటే చెప్తున్నాను, ఎండోమెంట్ సిలబస్ అంతా నేను చూసుకుంటాను. మీకంటే రెగ్యులర్గా నేను సిలబస్తో టచ్లో ఉంటాను, ఆ పుస్తకాలు చూస్తాను, మార్కెట్లో ఉన్న పుస్తకాలు అన్నీ గ్యాదర్ చేసాము, వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడు కూడా నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మాటలు వింటే చాలు, అంటే మహానుభావుడికి చేతులెత్తి నమస్కరించాలి. ఎంత ఆయన మాట్లాడుతున్నట్టు ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ మనం చదివితే ఆయన మాటలనే అలా పుస్తక రూపంలో తీసుకురావడం వల్ల మనం మన కళ్ళ ముందు మాట్లాడుతూ ధర్మం, ఒక మౌద్దీపించిన ధర్మం గురించి, ఒక ధర్మం అంటే ఇలా ఉంటారు అనే వ్యక్తి చెప్తున్నట్టు ఉంటుంది చాగంటి కోటేశ్వరరావు. అద్భుతంగా చెప్తారు సార్. నిజంగా ఆయనకి మనం చేతులెత్తి నమస్కారం చేయాలి. సో అందువల్ల ఎండోమెంట్ అనేది మీరు వదిలేయండి, సిలబస్ మైథాలజీ లేదా ఎండోమెంట్ ఆఫ్ సిలబస్ పేపర్ 2 వదిలేయండి, పేపర్ 1 మీరు బాగా చదవండి. అది అప్పుడు మీరు రేసులో ఉంటారు. ఏవో రకరకాల ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చదువుతారా? మీరు మంచి ఫామ్లో ఉన్నప్పుడే మంచి మ్యాచ్ ఆడి సెటిల్ అయిపోవాలి. అంతేగాని తర్వాత మీరు నేను వచ్చేస్తాను, నేను కొట్టేస్తాను అనగానే ఆ, ఎవరో మొన్న రాజస్థాన్ రాయల్స్లో కుర్రోళ్ళ 14 ఏళ్ళ కుర్రోడు కూడా వచ్చేస్తారు పోటీకి. అందువల్ల ఎప్పుడు మనం ఫామ్లో ఉంటామో అప్పుడే అద్భుతంగా ఆడాలి, ఉపయోగించుకోవాలి. మళ్ళీ మళ్ళీ పరిస్థితులు రావు, అటువంటి అనుకూల పరిస్థితులు రావు, రకరకాల ఇబ్బందులు రావచ్చు, అది మనం చూసుకోవాలి. అప్పుడు విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సుకి వెళ్తే ఇక్ష్వాకు వంశంలో ఆ కాలంలో త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. అతను మంచోడే కానీ చిన్న వెర్రి ఉంది. ఆయన వెర్రి ఏంటి, సశరీర స్వర్గం సుఖము, నేను బతికుండగానే ఈ శరీరంతో స్వర్గంలోకి వెళ్ళిపోవాలి, అది ఆయన కోరిక. అది కోరిక విపరీతమే. ఎవరిని అడుగుతాడు ముందు, కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, ఒరే నాయన అది సాధ్యం కాదు, సాత్వికంగా చెప్పాడు ఆయన, తప్పది, నీ కోరికే తప్పు, అది అమంగళకరము, అసాధ్యము, దుస్సాధ్యము ఆ కోరిక. అయితే ఏం చేయాలి, రాజుగారు గురువుగారు కదా, గురువుగారు అయితే ఇంకెవరు, వశిష్ఠుడికి 100 మంది పిల్లలు. ఆ 100 మంది పిల్లల్ని వెళ్ళి, మీ నాన్న నేను ఏదో అడిగితే చేయలేదు, మీరు చేస్తారంటే ఏదో మంచి కోరిక ఏదో అనుకో, ఓకే ఏంటి నీ కోరిక అనగానే వాళ్ళు ఏమంటారంటే, మా తండ్రి నిరాకరించిన తర్వాత నువ్వు రావడం మా దగ్గరికి తప్పు, ఇక్ష్వాకు వంశీయులందరికీ రాజపురోహితుడే పరమ పూజ్యుడు, నువ్వెలాగా నువ్వు అది నువ్వు తప్పుకుని మా దగ్గరికి ఎలా వస్తావు, నువ్వు నగరానికి తిరిగి వెళ్ళు, అది తప్పు అంటే, నేను ఇంకొకరిని అడుగుతానులేండి, మీరు కూడా నిరాకరించారు కదా, నా బాధలో నేను పడతాను, మీకు క్షేమ వగ్గాక అని వెటకారం ఆడతారు. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి, నువ్వు చండాలుడు వగ్గుగాక అని శపిస్తారు. త్రిశంకు మహారాజుని నువ్వు చండాలుడు అయిపోతావు అని చెప్పి శపించడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఇంకా త్రిశంకుడు ఏం చేస్తాడంటే, ఆ ఆ రాత్రి గడవగానే చండాలుడైపోతాడు. నల్లని వాడే మొత్తం సౌకుమారం పోయి రాజల్లా చండాలుడైపోయి ఆ ఆ శ్మశానంలో తిరుగుతూ బూడిద పూసుకుని అక్కడ తిరుగుతూ ఉంటూ
ఆ, మొత్తం అందరూ భయపడి పారిపోతుంటే విశ్వామిత్రుడి దగ్గరికి, అప్పుడు విశ్వామిత్రుడు దగ్గరికి వస్తాడనమాట. నేను విశ్వామిత్రుడు చెప్తాడు ఎలాగైంది ఎలాగైంది అని. విశ్వామిత్రుడు నీకేం కావాలి, నాకు స్వర్గానికి పంపించి. సో వెంటనే విశ్వామిత్రుడు మాట ఇచ్చేస్తాడు. ఆల్రెడీ విషయం తెలుసు కదా, వశిష్ఠుడి కొడుకులు ఇలా చేశారని తెలుసు కాబట్టి అతను నేను నిన్ను పంపిస్తానని చెప్పి యాగానికి అతను యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాడనమాట. సో అందరు మా మహర్షులను పిలుస్తాను, మీకెందుకు నేను పంపిస్తాను అని చెప్పి. అలాగే ఇంకా ఆ విశ్వామిత్రుడు అంటే భయపడి కొంతమంది వస్తారు. వచ్చి ఎలాగ వశిష్ఠుడు తాలూకా పిల్లలు ఎలాగ రారు. అలాగే మహోదయుడు అనే బ్రాహ్మణుడు రాడంటే మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. హవిస్సులు తీసుకోవడానికి దేవతలు కూడా రాడు, యజ్ఞం అయిపోతుంది. అప్పుడు విశ్వామిత్రుడి కోపం వచ్చి ఏమంటాడంటే, ముందుగా ఆ మహోదయుడు ఎవరైతే రాలేదో వశిష్ఠుడి పిల్లల్ని వాళ్ళందరినీ, వశిష్ఠుడు తాలూకా పుత్రులందరూ ముష్టిక జాతిలో పుట్టి కుక్క మాంసాన్ని భక్షిస్తూ వికృత రూపంతో ఈ లోకంలో సంచరిస్తారు, ఏవో చెప్పిస్తాడు. ఇంత మనకి ఎగ్జామ్లో అనవసరం అన్నమాట. ఇంకా దేవతలు కూడా ఆ, హవిస్సులు ఆ యజ్ఞ ఫలాన్ని దేవతలు తీసుకోవడానికి రాకపోయేసరికి కోపం వచ్చి అతడు ఏమంటాడంటే, ఈ త్రిశంకుడు ఈ అతనే ఒక ఈ త్రిశంకుని కోసం అని చెప్పి ఒక సప్తర్షి మండలాన్ని, ఒక ఇంకొక లోకాన్ని, ఇంద్రలోకం, మరొక స్వర్గాన్ని ఆ మధ్యలోనేమో క్రియేట్ చేసేస్తాడనమాట. అది చూసి ఇంకా అందరూ భయపడిపోయి విశ్వామిత్రుడు ఇలాగ చేస్తున్నాడు అనేసరికి ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే అతన్ని కిందకి తోసేస్తాడు. కిందకి తోస్తే కిందకి అది ఏముంటుంది దాన్ని, సారీ చిన్న మిస్ అయ్యాం మనం. వెళ్తున్నప్పుడు కిందకి తోసేస్తాడు ఇంద్రుడు అన్నమాట, స్వర్గంలోకి రాకుండా. అలా వెళ్తున్నాడు కిందకి పడిపోకుండా మధ్యలో ఆపి అతని కోసం అని చెప్పి ఒక మొత్తం అంతా క్రియేట్ చేసేసరికి అప్పుడు అది మిగతా వాళ్ళందరూ విశ్వామిత్రుని ఏంటంటే అలా వద్దు, మళ్ళీ ఇబ్బంది వస్తుంది అనగానే, అయితే ఇతను ఇక్కడే ఉంచమనండి, అతను అక్కడే ఉంచమనండి, ఆ త్రిశంకు స్వర్గంలోనే ఉంచమనండి, నేను ఇంకా ఆపేస్తానని చెప్పి మొత్తానికి సశరీర స్వర్గం సుఖం కోరుకున్న త్రిశంకుడికి అసలు స్వర్గం కాకపోయినా వేరే స్వర్గమైన త్రిశంకు స్వర్గంలో, అందుకే ఏదైనా ఒక అనుకున్నది అవ్వకపోయి మళ్ళీ కిందకి రాకుండా మధ్యలో ఉండిపోతే ఇదేంట్రా బాబు త్రిశంకు స్వర్గంలో అయిపోయింది, నేల మీద లేడు స్వర్గంలో లేడు మధ్యలో ఉండిపోయాడు కదా, త్రిశంకు స్వర్గంలో అయిపోయింది అంటారు అన్నమాట. అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పేసి మొత్తానికి అక్కడ మరి ఇంత వర్క్ చేశాడు కదా, ఇంత వర్క్ చేసేయడం వలన ఏమవుతుంది, ఆ, ఆ, మొత్తానికి ఇంతవరకు సంపాదించుకున్న తపస్సు అంతా పోతుంది అనమాట. అందులో బోడు కండిషన్స్. ఈ త్రిశంకుడు ఎప్పుడు ఇక్కడ ఉండాలి, నేను సృష్టించిన నక్షత్రాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు స్థిరంగా ఉండాలి, మీరు ఇవన్నీ నాకు అనుమతి ఇవ్వండి, అలా అయితేనే నేను ఆపుతాను. త్రిశంకుడు ఇలాగే తలక్రిందులుగా నివసిస్తాడు ఈ లోకంలో త్రిశంకు స్వర్గంలో అని చెప్పి వాళ్ళు ఓటు తీసుకుని మొత్తానికి ఆయన తపస్సు అంతా అక్కడికి ఇచ్చేసి మళ్ళీ కథ మొదటికి వచ్చింది అనమాట. మళ్ళీ తపస్సుకు బయలుదేరాడు. అలా అక్కడ ఉండిపోయింది కదా, ఆ వశిష్ఠుడిని ఎలాగైనా సరే ఓడించాలి అని చెప్పి అనమాట. సో మొత్తానికి మళ్ళీ తపస్సుకు బయలుదేరేసరికి ఈసారి నేను దక్షిణం వైపు అయితే ఇలా అన్ని అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి పశ్చిమ దిక్కు వైపు వెళ్ళి పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తాను అని చెప్పి వెస్ట్ వైపు వెళ్ళిపోయి పుష్కర క్షేత్రంలో అతను తపస్సు చేశాడు. తపస్సు చేసుకుంటున్నాడు. ఈ లోపల ఏమవుతుందండి, అదే కాలంలో మనకి అంబరీషుడు అనే రాజు ఒక యాగం చేస్తాడు. ఆ యాగం చేసినప్పుడు అతడు యాగం చేయుచుండగా ఇంద్రుడు యజ్ఞ పశువుని పట్టుకెళ్ళిపోతాడు. ఇంద్రుడు యజ్ఞ పశువుని పట్టుకెళ్ళకపోయేసరికి ఎత్తుకుపోతాడు. అప్పుడు పురోహితుడు అంటాడు, యజ్ఞ పశువును మనం తేలేకపోయినా మనకి ఆ, ఏమంటారు దానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయాలి, అందువల్ల యజ్ఞ పశువు లభించలేదు కాబట్టి నువ్వు ఎవరైనా మనుష్యుడైనా పశువుగా తీసుకురా, అతన్ని మనం బలిస్తే దీనికి ప్రాయశ్చిత్తం అని చెప్పి. యాక్చువల్గా మనకున్న కథ ఏంటి, అక్కడ హరిశ్చంద్రుడికి పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టకపోతే అప్పుడు వరుణదేవుడికి అతను పూజ చేసుకుంటే వరుణుడు వచ్చి పిల్లని ఇస్తాను కానీ మళ్ళీ నాకు తొందరగా ఇచ్చేయాలి, ఒక వెంటనే ఇచ్చేస్తానంటే ఇస్తాను చెప్పడం, లేకపోతే నీ కడుపు అదే ఏమన్నదాన్ని జలోదర వ్యాధి వస్తుందని చెప్పడం. అప్పుడేమో అది అలాగే అని చెప్పి ఇవ్వకపోవడం. చివరికి అలాగా ఆ, వరుణదేవుడు శాపం ఇచ్చేసి వెళ్ళిపోతే దానికి తరుణోపాయం ఏంటని హరిశ్చంద్రుడు అందరిని అడిగితే, నీ కుమారుడు వయసు గల వేరే కుమారుని నువ్వు బలిస్తే అతను నీకు ఆ వ్యాధి పోతుందని చెప్పడం.
అక్కడ సునస్సేపుడు అనే తండ్రి అజీగతుడు అనేవాడు ముందుకు రావడం, ఇదంతా మనకి ఐతరేయ బ్రాహ్మణంలో కథ. అందులోనే ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటిసారిగా జాతివాచకంగా ఉందని మనం చెప్పుకుంటాం. ఆ కథకి ఈ కథకి లింక్ లేదు, పేర్లు మ్యాచ్ అవుతున్నాయి కానీ వేరే అనమాట వీళ్ళు. ఇక్కడ ఆ ఇక్కడ యజ్ఞ పశువు లేదు కాబట్టి ఎవరినైనా మనిషిని నువ్వు తీసుకొస్తే అతని స్థానంలో మనం బలిస్తే నువ్వు ప్రాయశ్చిత్తం చేసినట్లే అని చెప్పి అక్కడ పండితులు చెప్తారనమాట. అప్పుడు రుచిక మహర్షి, అందుకే ఇక్కడ లింక్ ఇన్ ఎలా పెట్టారంటే, రుచిక మహర్షి ఎవరు? విశ్వామిత్రుని బావగారు. సతీ ఎవరు? సత్యవతి భర్త. సో రుచిక మహర్షి భార్యాపుత్ర సమేతుడే అక్కడ ఉన్నాడంట. ఎక్కడ? భృగుతుంగ పర్వతం మీద రుచిక మహర్షి ఉన్నాడు, సత్యవతితో కూడా ఉన్నాడు అనమాట. సో ఆ రుచికునికి అతనికి అడుగుతారంట, మహాముని నువ్వు 1,00,000 ఆవులను ఇస్తాను నేను, నీ కుమారుని ఇస్తే గనక నేను చరితార్థుని అవుతానని చెప్పి అడుగుతారంట. అడిగితే అప్పుడు జ్యేష్ఠపుత్రుని ఇవ్వజాలను, మళ్ళీ మామూలు కదా అక్కడ ఉందే, పెద్దవాడు నాకు పున్నామ నరకాలు ఉండాలి కదా, పోవాలంటే నాకు ఒక పెద్ద కుమారుడు ఉండాలి, కొరువు పెట్టాలి. ఆ, సత్యవతి అంటది చిన్న కుమారుడు భలే ముద్దుగా ఉంటాడు, ఇంకెవరు ఆప్షన్? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అప్పుడు సమస్యపుడిని ఇంకా నేనే ముందుకు వచ్చి నేనే వెళ్తాను, బలి పశువు కింద అని వెళ్ళడం. చివరికి ఆ సునస్సేపుడుని పట్టుకుని ఆయనకేమో ఈ ఆవులన్నీ లక్షలు ఇంచుమించు ఏమంట దాన్ని, ఆ, ఎన్ని కావాలో మొత్తం అన్ని సంపద ఇచ్చేసి అతను వెళ్ళిపోతాడు అనమాట. ఆ సునస్సేపుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ పుష్కర క్షేత్రం దగ్గర అక్కడ వాళ్ళు కొద్దిసేపు ఆగుతారట. అప్పుడు విశ్వామిత్రుడికి దర్శనం చేసుకుంటాడు సునస్సేపుడు, మేనమామ. మేనమామకి కష్టం చెప్పుకుంటాడు. అప్పుడు కష్టం చెప్పుకుంటే విశ్వామిత్రుడు ఏమంటాడంటే, ఓకే అయితే నేను ఒక సొల్యూషన్ చూస్తాను, నువ్వు నా పిల్లల్ని అడుగుతానని చెప్పి తన పిల్లల్ని సునస్సేపు నేను అడాప్ట్ చేసుకుంటున్నాను, మీరందరూ ఇతన్ని మీ పెద్దన్నగా అంగీకరించండి అని చెప్తాడు. అంటే వాళ్ళేమో అదెలగా వద్ది, విశ్వామిత్రుడి మాట వినలేదు కదా, విశ్వామిత్రుడి మాట వాళ్ళు కొడుకులు రిజెక్ట్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళని తిట్టేయడని రామాయణంలో ఉంది. మీరు కూడా వశిష్ఠుని కుమారుల వలె ముష్టికి జాతులందు కుక్కమాంసం తింటూ భూమి మీద సంచరిస్తారులేండి అని రామాయణంలో తిట్టినట్టు ఉందన్నమాట. అప్పుడు సునస్సేపుడికి ఏమంటాడంటే, ఓకే నీకు ఒక సొల్యూషన్ ఇస్తాను నేను, నీకు 2 మంత్రాలు ఉపదేశిస్తాను. నీకు యజ్ఞ పశువుగా వాళ్ళు అక్కడ కట్టినప్పుడు ఇంద్రుని ఉద్దేశించి నీ మంత్రాలు, నువ్వు వాటిని పఠించు, నీకు ఎటువంటి కష్టము రాదని అతను చెప్తాడు. అప్పుడు వాటికి దగ్గర అతను యజ్ఞ పశువుగా కట్టించి బలి ఇవ్వడానికి బలి ఇచ్చే ఉత్తరక్షణంలో సంసేపుడు తన మేనమామ అయిన విశ్వామిత్రుడు ఇచ్చిన ఆ 2 మంత్రాలని పఠిస్తాడనమాట. అప్పుడు ఇంద్రుడు సునస్సేపుడికి దీర్ఘాయువుని ప్రసాదిస్తాడంట. ఆ విధంగా మొత్తానికి ఇక్కడ కూడా కొంత కొంత వేస్ట్ అయింది టైం, కొంత టైం వేస్ట్ అయింది, తపఫలము వేస్ట్ అయింది అనమాట. ఆ తర్వాత 1000 సంవత్సరాలు ఆ ఆ, 1000 సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు అనమాట. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యి నువ్వు ఋషి అయ్యేవు అంటాడు. మా బ్రహ్మర్షి అయ్యావని కాదు, అక్కడ రాజర్షి కదా, ఇప్పుడు ఋషి అయ్యావంటే ఇది సరిపోదు, మళ్ళీ మళ్ళీ తపస్సు అనమాట. మళ్ళీ తపస్సు చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ఇతను అలాగా తపస్సు చేసి ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని చెప్పి మేనకను పంపిస్తాడు. మేనకా విశ్వామిత్రుల కథ మనకి మహాభారతంలో ఉంటదన్నమాట. అదే మనకి మేనకా విశ్వామిత్రులకి పుట్టిన కుమార్తె శాకుంతలముల చేత పెంచబడింది అని చెప్పి, ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను వివాహం చేసుకోవడం, గాంధర్వ వీధిలో కర్ణ మహర్షి లేనప్పుడు వివాహం చేసుకోవడం, ఆ తర్వాత నేను నిన్ను అందరితోని తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళకపోవడం, చివరికి భరతుడు జన్మించడము, ఆ తర్వాత కర్ణ మహర్షి ఎట్టికి అంటే ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదు కాబట్టి నువ్వు వెళ్ళాలి అక్కడికని చెప్పి పంపించడం, ఆ నిండు సభలో అతనేమో గుర్తుపట్టలేనట్టుగా ఉండడం, చివరికి ఆమె రకరకాల మాటలు ఇంకా అడుగుతుంది, విపరీత ప్రతిభాషలు ఏమిటి వీనాదా ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకనము. ఇన్ని మాటలు ఎందుకు, ఒక్కసారి కౌగిలించుకో. ప్రపంచంలో చల్లదనాన్ని ఇచ్చే అతి శీతల పదార్థాలన్నీ కలిపి ఒక దాంట్లో దంచేసి శరీరానికి పూసుకుంటే ఎంత చల్లదనం కలుగుతుందో అంతకంటే ఎక్కువ చల్లదనం కలుగుతుంది అంటది. అయినా ఏనట నీవట సుతుడిరా, ఎందుండి వచ్చినవో అందులోకే పొమ్ము అని చెప్పి అతను అనడం. చివరికి ధర్మాన్ని నమ్ముకున్న శకుంతల్ని ఆకాశవాణి రూపంలో ఎవరైతే మాట్లాడే శక్తి ఉందో
ఏ పంచభూతాలకైతే మాట్లాడే శక్తి ఉందో ఆ పంచభూతాల్లో ఒకటైన ఆకాశవాణి ద్వారా ఓ దుష్యంత ఈమె నీ భార్య, ఇతను నీ కుమారుడు అని చెప్పాక అప్పుడు లోకాపవాద భీతితో ఇలా చేశానని చెప్పి ఆ కథ అంతా వేరన్నమాట. సో ఈ మేనక రావడం, ఇక్కడ మేనకా విశ్వామిత్రులకి శకుంతల జన్మించడం, ఇక్కడ కొంత వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ కొంత వేస్ట్ అయ్యేసరికి మళ్ళీ ఈసారి జాగ్రత్తగా పడాలిరా బాబు, ఇలా అయిపోయింది అంటే మేనకనేమండు క్షమించేస్తాడు. ఒక 10 సంవత్సరాలు కాపురం చేస్తారు, తర్వాత వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తపస్సు మొదలెడేసరికి ఇంద్రుడు మళ్ళీ ఇతనితో మళ్ళీ ఇబ్బంది ఉంది కదా అని ఈసారి రంభని పంపిస్తాడు వెళ్ళాలని. నేను కూడా మా అక్కడ నువ్వు వెళ్ళు, నేను కూడా అక్కడ అతని అదే వేరే ఏమైనా సూక్ష్మ రూపంలో ఉంటాము అని చెప్పి రమ్మని పంపించేసరికి ఈసారి విశ్వామిత్రుడు ఏంటి ముందే డిసైడ్ అయ్యాడు, మేనక వలన ఇలా జరిగింది కదా, ఇటువంటి నేను డివేట్ అవ్వకూడదని చెప్పి ఆ రంభ ఇంద్రుడి తాలూకా ప్రభావం వచ్చింది, ఇదంతా ఇంద్రుడి కల్పన అని తెలుసుకుని కామక్రోధాలను జయించాలని నేను అనుకుంటుంటే నన్ను ప్రలోభ పెట్టడానికి వచ్చావు కాబట్టి 10,000 సంవత్సరాల పాటు రాతి బండవై ఉండిపోతావు నువ్వు అని చెప్పిస్తాడు. నిన్ను ఆ గొప్ప తేజస్సు గలవాడు తపోబల సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పించాడు. అని చెప్పించేసరికి ఒక్కసారి వెంటనే రంభశిలగా మారిపోయింది. మహర్షి మాటలు విని మన్మధుడు కూడా వచ్చాడు సీక్రెట్గా. ఇంద్రుడు పారిపోతారు. అయితే విశ్వామిత్రుడు ఏంటి, అతను బ్రహ్మతేజం పొందాం అనుకుంటున్నాడు, బ్రహ్మర్షి అవుదాం అనుకుంటున్నాడు. నేనేంటి కోపాన్ని జయించలేకపోయాను, ఏమాత్రం కోపాన్ని కూడా నేను జయించలేకపోయానని చెప్పి అతడు మనశ్శాంతి పొందలేక మళ్ళీ ఈసారి నేను కోపాన్ని జయించి రాగద్వేషాలకు అతీతంగా ఉండి శాంతంగా నేను తపస్సు చేస్తాను, 100 కొద్ది సంవత్సరాలు జితేంద్రియుడిగా శరీరాన్ని శుష్కింపజేస్తాను, బ్రాహ్మణత్వం లభించే వరకు నేను తపస్సు చేస్తానని చెప్పి అనేక సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తారన్నమాట. ఉత్తర దిక్కు వైపు వెళ్ళిపోయాడు ఈసారి. ఇక్కడ పశ్చిమ దిక్కు నుండి ఉత్తర దిక్కు వెళ్ళి అక్కడ 1000 సంవత్సరాల పాటు మౌనవ్రతం చేసి ఒక అద్భుతమైన తపస్సు చేయడం అనేది జరుగుతుందన్నమాట. చివరికి ఆ, అతను అన్నం తినాలి 1000 సంవత్సరాలు ఇంకా తర్వాత ఆకలి వేసి అన్నం తినాలని అతడు అనుకుంటుండగా అన్నం వండుకుని తినబోచుండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడంట. వచ్చి ఆ సిద్ధాన్నాన్ని అడుగుతాడు. మౌనవ్రతం అవలంబించాడు కదా ఈయన విశ్వామిత్రుడు, వెంటనే మొత్తం అంతా బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు. ఆల్రెడీ రాగం ద్వేషం కోపం అన్నీ వద్దు వద్దు అనుకున్నాడు కాబట్టి అతడు పూర్తిగా భుజిస్తాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఇంద్రుడు అన్నం లేకుండానే ఉండిపోతాడు అనమాట. సో చివరికి ఇంకా ఆ, బ్రహ్మదేవుడు ఉమ్, ఆ, అందరూ కూడా ఇంకా ముల్లోకాలు కూడా ఒక రకమైన అల్లకల్లోలం అయిపోతుంది. ఇంకా విశ్వామిత్రుడు అద్భుతమైన తపస్సు చేస్తున్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడు మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఓకే విశ్వామిత్ర, నీ ఉగ్రమైన తపస్సు చేత నువ్వు బ్రాహ్మణత్వాన్ని పొందావు, నీకు దీర్ఘాయుష్ని ఇస్తున్నాను, నువ్వు ఏమంటారు దాన్ని ఆ, బ్రహ్మర్షి అయ్యావు, నువ్వు బ్రహ్మణత్వాన్ని పొందేవని. బ్రహ్మ అంటే ఎవరైనా హ్యాపీ అంటారు కదా. నో నో నో, ఇది బాగానే ఉంది కానీ ఆ వశిష్ఠుడిని పిలిపించు, ఆయన చేత అనిపించు, అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు చెప్పింది అని బ్రహ్మగారికే రిటార్డ్ ఇచ్చారు. రిప్లై ఇచ్చేసరికి అప్పుడు బ్రాహ్మణత్వం దీర్ఘాయుష్యం ఇవన్నీ నాకు ఇచ్చావు కానీ నాకు వశిష్ఠుడు చెప్పాల్సిందే అనగానే అప్పుడు దేవతలు బతిమాలుకుంటే వశిష్ఠ మహర్షితో వచ్చి నీవు బ్రహ్మర్షివి విశ్వామిత్ర అని చెప్పాడంట. దేవతలందరూ నీవు బ్రహ్మర్షివే అని చెప్పిన తర్వాత అప్పుడు బ్రహ్మర్షి అయిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని పూజించాడు. అంతవరకు చూడండి ఆ మత్సరం, ఆయన పట్టుదల చూడండి. వశిష్ఠ మహర్షి గొప్పతనాన్ని కూడా గ్రహించాడు, ఎందుకంటే ఈయన బ్రహ్మర్షి అయ్యాడు కదా. ఒక బ్రహ్మర్షి గొప్పతనం ఇంకో బ్రహ్మర్షికే తెలుస్తుంది కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి గొప్పతనాన్ని ఈయన గౌరవించాడు. ఆ విధంగా ఇతర బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పి నువ్వు అటువంటి గొప్పవాడైన విశ్వామిత్రుడితో వచ్చావు, నువ్వు మామూలు వాడు కాదు, విశ్వామిత్రుడు అంటే మాటలు కాదు అని చెప్పి అమ్మ టైం ఎంత అయింది? ఓ 9:55. ఓకే ఓకే. సో హలో ఎస్ సార్. అని చెప్పి మొత్తానికి శతానీకుడు విశ్వామిత్రుడి తాలూకా గొప్పతనాన్ని గురించి అందరికీ రామలక్ష్మణులకి అందరికీ తెలియజేయడం జరిగిందనమాట. సో తర్వాత జనక మహారాజు
ఇది బాలకాండ. సో ఒక నిమిషం. ఉమ్. ఓకే, మనం ఓపెన్ చేద్దాం. ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి బాలకాండ రేపటి కంప్లీట్ అవుతుంది. ఎల్లుండి నుంచి మన పీడిఎఫ్ నోట్స్తో, వీలైతే రేపటి నుంచి మన పీడిఎఫ్ నోట్స్తో నేను క్లాస్కి వస్తాను. కొద్దిగా స్లోగా వెళ్తున్నాం, ఒకేసారి ఎక్కువ చెప్పేస్తే మీరు అందరూ గందరగోళాలు అవుతాయని. సో మీరు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే దాని గురించి ఒకసారిగా మనం మాట్లాడుకుందాం. హలో, ఇంతవరకు చెప్పిన దాని మీద డౌట్స్ ఏమైనా ఉంటే మనం మాట్లాడదాం.